Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881 96666. ఓకే అమ్మా. మరి భగీరథ మహర్షి గారి యొక్క జయంతి సందర్భంగా అనంతపురం జిల్లా ప్రజలకి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా అందరికీ తెలుసు, చిన్న పిల్లల్ని అడిగినా కూడా చెప్తారు భగీరథ యొక్క ప్రయత్నం. ఆయన ఏ విధంగా మరి ఒక తపస్సులాగా చేసుకొని ఒక దీక్షలాగా పూని గంగా జలాల్ని ఏ విధంగా అయితే ఆయన తీసుకొని వచ్చారో భూమిపైకి అనేది సో భగీరథ ప్రయత్నం అని చెప్పని పురాణాల నుంచి కూడా ఎంతో గొప్పగా చెప్పడం జరుగుతుంది. సో చెప్తారు భగీరథ యొక్క ప్రయత్నం. ఆయన ఏ విధంగా మరి ఒక తపస్సులాగా చేసుకొని ఒక దీక్షలాగా పూని గంగా జలాల్ని ఏ విధంగా అయితే ఆయన తీసుకొని వచ్చారో భూమిపైకి అనేది సో భగీరథ ప్రయత్నం అని చెప్పని పురాణాల నుంచి కూడా ఎంతో గొప్పగా చెప్పడం జరుగుతుంది. సో ఆ స్ఫూర్తి అందరిలోనూ కూడా నింపుతూ ఆయన, ఎందుకంటే ఇప్పటికి కూడా మనం వెళ్ళి చూసామంటే సో ఎక్కడైతే ఆ ప్రయాగ ఆ ప్లేస్ ఉందో అక్కడ మనకి ఇప్పటికి కూడా అక్కడ ముఖ్యంగా ఆ గంగా యొక్క ధారని భగీరథ ధారంగా ఇప్పటికి కూడా పేర్కొనడం జరిగింది. మరి అలాంటి ఒక గొప్ప వ్యక్తి, మరి ముఖ్యంగా కూడా మరి బీసీ సంబంధించి కూడా ఆయన ఈరోజు గుర్తు చేసుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా దీన్ని ఇంత చక్కగా సెలబ్రేట్ చేసుకొని దీన్ని కూడా ఒక స్టేట్ ఫెస్టివల్గా మరి రాష్ట్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని ఈ జయంతిని కూడా అదే విధంగా స్ఫూర్తితో మనం జరుపుకోవాలి అని చెప్పనే ప్రయత్నంలోనే ఈరోజు ఇక్కడ అనంతపురం జిల్లాకు సంబంధించి కూడా ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, మిగతా జడ్పీ చైర్పర్సన్ గారు, ఇతర పెద్దలు అందరి సమక్షంలో కూడా ఈరోజు ఈ జయంతిని ఎంతో చక్కగా మనం జరుపుకోవడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ఈరోజు అధికారికంగా భగీరథ మహర్షి జయంతిని జరుపుకుంటున్నాము. ఇదొక అధికారికంగా అఫీషియల్గా జరుపుతున్న కార్యక్రమం. మన జిల్లాలో ఉప్పర అలాగే సగర అనే పిలువబడుతున్న వారు, వెనుకబడిన తరగతుల వారు మన జిల్లాలో చాలామంది ఉన్నారు. వారిని గుర్తిస్తూ ప్రభుత్వము ఈ అధికారికంగా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అంతేకాకుండా అనంతపురం నగర నడిబొడ్డున ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఈ సర్కిల్ని కూడా భగీరథ సర్కిల్ అని పిలవడం కూడా సంతోషాన్ని ఇస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం బీసీల కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది, వాళ్ళ అభివృద్ధి కోసం. అలాగే మన కార్పొరేషన్లు కానీ అలాగే డైరెక్టర్లుగా ఉన్న వారందరూ కూడా వారి కులం యొక్క అభివృద్ధికి, పిల్లల చదువుల కోసము, అలాగే వారి ఉద్యోగ విషయాలలో కూడా అన్నిట్లలో సర్వతోముఖ అభివృద్ధి చెందించడానికి ప్రయత్నం చేయాలని మనసారా కోరుకుంటున్నాను. ప్రభుత్వము ఇస్తున్న దాన్ని కూడా గుర్తుంచుకోవాలని, అలాగే
అధికారికంగా నిర్వహించడం కూడా మనకందరికి కూడా ముఖ్యమైన విషయం అనే విషయం కూడా తెలియజేస్తూ ఒక ప్రయత్నానికే భగీరథ అనే పేరు వచ్చిందంటే మహర్షి ఆ రోజుల్లో ఆయన చేసిన జీవితం కానీ అలా ఆయన గడించిన జీవితం కానీ లేదా చేసిన బోధనలు కానీ మనకందరికి కూడా ఆదర్శప్రాయమైనవి. ఏ ప్రయత్నం చేసినా కానీ కూడా గట్టి ప్రయత్నం చేసి సాధించుకోవాలి. అది మానవులకు మహర్షి అందిస్తున్న సందేశము. అందువల్ల ప్రయత్నాన్ని ఎప్పుడు కూడా విడకుండా ఒక మంచి భగీరథ ప్రయత్నం చేసే ఏదైనా కూడా ఈ భూమి మీద మనము సాధించుకోవాలనే ఒక సందేశము ఆదర్శం ఏదైతే ఉందో అది మనందరం కూడా పాటించాలని మనసారి కోరుకుంటున్నాం. ఈరోజు అనంతపురం నగరంలో ఉన్నటువంటి భగీరథ విగ్రహానికి పూలమాలలు వేసి ఈరోజు అనంతపురం నగరంలో ఉన్నటువంటి భగీరథ విగ్రహానికి పూలమాలలు వేసి భగీరథ మహర్షి యొక్క జయంతిని చాలా ఘనంగా కూడా జరపడం జరిగింది. బీసీ వెల్ఫేర్ అధికారులు, అలాగే స్థానిక ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, మేయర్, డిప్యూటీ మేయర్లు, సగర కుల కమ్యూనిటీ కులస్తులందరూ కూడా ఇక్కడ కలిసి ఆయన జయంతిని చాలా ఘనంగా కూడా జరపడం జరిగింది. భగీరథ మహర్షి గారు తన తపోశక్తితో దివి నుంచి భూమికి గంగామాతను తీసుకొని వచ్చి ఏ విధంగా అయితే మనందరికీ కూడా ఒక ఆదర్శంగా నిల్చున్నారో, ఈ సమాజంలో ఒక మానవుడు ఒక ప్రయత్నం చేసి పట్టు వదలకుండా కూడా ఒక విక్రమార్కుల్లాగా తను అనుకున్న పనిని సాధించాడు అంటే ఖచ్చితంగా భగీరథ ప్రయత్నంతోనే తను సాధించాడు అని మనమందరం కూడా కీర్తిస్తాం. అటువంటి మహనీయుల యొక్క ఆశయాలను ఈ సమాజంలో ప్రతి ఒక్కరూ కూడా స్ఫూర్తిగా తీసుకొని మెలగాలని కోరుకుంటూ, అలాగే ఏదైతే ఈరోజు మన సమాజంలో బీసీ కులస్తుల కోసము మన పూలే గారు సామాజిక న్యాయం పాటించాలని కలలు కన్నారో ఆ కలలను సాకారం చేసే దిశగా కూడా ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు 50% రిజర్వేషన్ కల్పించి మహిళలకు కూడా స్థానం కల్పించి ఈ సొసైటీలో గౌరవంగా మెలిగేలాగా ఈరోజు జగనన్న పరిపాలన చేస్తూ ఉన్నారు. మరీ ముఖ్యంగా కూడా మనం చూసుకుంటే ఈ రాష్ట్రంలో సగర కులం నుంచి కూడా సగర కుల కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఒక మహిళకు చైర్మన్గా అవకాశం కల్పించి అందులో డైరెక్టర్లుగా కూడా మహిళలకే అవకాశం ఇచ్చి ఆకాశంలో సగం అన్నింటా తానై ఉన్నటువంటి మహిళలకు ఈరోజు సగభాగం కల్పించి మహిళలకు పెద్దపీట వేస్తున్నటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి బీసీ కులస్తులందరి తరపున కూడా ప్రత్యేక ధన్యవాదాలు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, అలాగే మరొకసారి కూడా భగీరథ మహర్షి యొక్క జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ముందుగా భగీరథ మహర్షి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా సాగర ఉప్పర కులాలకు కూడా ముందుగా అభినందనలు తెలియజేస్తున్నాను. మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఏ విధంగా కృషి చేస్తున్నారో మనందరికీ తెలుసు. అదేవిధంగా ఆయన బీసీలందరూ అంటే కూడా బ్యాక్ బోన్ కాదు, బ్యాక్వర్డ్ క్లాస్ కాదు, మీరందరూ కూడా బ్యాక్ బోన్ అని కూడా ఆయన చెప్పడం జరిగింది. మరీ ముఖ్యంగా ఒక నిమిషం, ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకు ఎన్ని పదవుల్లో కానివ్వండి అనేక డైరెక్టర్లు కూడా ఈరోజు ఇవ్వడం జరిగింది. ఏమైనా సాధిస్తాము ఏ పైన కూడా మహర్షి భగీరథ మహర్షి గురించి సాధిస్తేనే ఆయన కృషి చేసుకోవాలని ముందు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మన అధికారంలో రాగానే భగీరథ మహర్షి జయంతి వేడుకలు కూడా ఈరోజు జరుపుకోవడం చాలా హర్షం తెలియజేస్తున్నాను. ఎవరైనా కూడా భగీరథుడిని స్ఫూర్తిగా తీసుకొని ఉద్యోగాలు కానివ్వండి, ఉపాధ్యాయులు కానివ్వండి, విద్యార్థులు కానీ ప్రతి ఒక్కరు ఆయన స్ఫూర్తి తీసుకొని ఆయన కృషి చేసుకోవాలని ముందు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మన అధికారంలో రాగానే భగీరథ మహర్షి జయంతి వేడుకలు కూడా ఈరోజు జరుపుకోవడం చాలా హర్షం తెలియజేస్తున్నాను. ఎవరైనా కూడా భగీరథుడిని స్ఫూర్తిగా తీసుకొని ఉద్యోగాలు కానివ్వండి, ఉపాధ్యాయులు కానివ్వండి, విద్యార్థులు కానీ ప్రతి ఒక్కరు ఆయన స్ఫూర్తి తీసుకొని ఏదైనా సాధ్యం కానీ కూడా సాధ్యం చేస్తారనే విషయం మన అందరూ స్ఫూర్తి తీసుకొని ముందుకెళ్ళని తెలియజేస్తున్నాను. మరోసారి దైవ స్వరూపులు, యావత్ మానవ జాతికి ఆదర్శప్రాయులు, యుగ పురుషులు భగీరథుని యొక్క జయంతిని ఈరోజు అనంతపురం జిల్లాలో చాలా ఘనంగా జరుపుకుంటా ఉన్నాం. ముఖ్యంగా ఆ యుగ పురుషులు ఏ విధంగా అయితే తన జీవితాన్ని కూడా త్యాగం చేస్తూ ఒక శ్రమకు, ఒక పట్టుదలకు నిరూపితునిగా దివి నుండి భూమికి ఆ ఆకాశగంగను తీసుకుని వచ్చాడు. ఆయన యొక్క స్ఫూర్తితో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో కూడా ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వు చూసేదానికి ఒక భగీరథ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఆ భగీరథ మహర్షి యొక్క స్ఫూర్తితోనే యువత కూడా కష్టం, నష్టానికి, శ్రమకు తలంచుకోకుండా కష్టపడి బతకాలనేసి
ఒక స్ఫూర్తిగా ముందుకు తీసుకుపోవాల్సిందిగా కోరుతూ ఆ యుగ పురుషుని యొక్క జయంతిని ఈరోజు సగర వంశీకుల మధ్యలో మేము ఇంత ఘనంగా జరుపుకుంటూ ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఏ విధంగా అయితే గతం నుండి కూడా సగర సమస్యల పట్ల కానీ సగరుల యొక్క అభివృద్ధి కోసం అయితే ఎంతో కొంత కృషి చేస్తూ ఉన్నామో అదే స్ఫూర్తితో భవిష్యత్తులో కూడా ఎప్పుడూ వెనుకబడినటువంటి కులాల అభివృద్ధి కోసం సగర కుల సంక్షేమం కోసం చేదోడు వాదోడుగా ఉంటామనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. సగరోపర కులస్తులందరికీ భగీరథ జయంతి శుభాకాంక్షలు. అలాగే భగీరథ జయంతి అధికారికంగా జరుపుకునేందుకు జీవో ఇచ్చినటువంటి మన సీఎం గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మా సగర కులస్తుల తరపున సగర ఉపర వెల్ఫేర్ కార్పొరేషన్ తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఈ ప్రపంచానికి నదీ జలాలు పరిచయం చేసినటువంటి భగీరథుడు అంటే అందరికీ సుపరిచితమే. కానీ ఏ ప్రయత్నం చేసినా అది భగీరథ ప్రయత్నం అంటారు. అంటే ఆయన గిట్టుదల, ఆయన కార్యదీక్ష ఎలాంటిది అనేది ఈ ప్రపంచానికి ఒకప్పుడు పాఠ్యాంశంగానే ప్రజలందరికీ తెలియజేసిన విషయం అందరికీ తెలుసు. అదే పాఠ్యాంశంగా తొలగించినటువంటి భగీరథ ప్రయత్నం మరి ఇంకొకసారి పాఠ్యాంశంగా చేర్చాలని మా యొక్క విన్నపం. అలాగే ఏ భగీరథుని ఆశయాలను కొనసాగిస్తూ గతంలో రాజశేఖర రెడ్డి గారు అయితేనేమి, ఇప్పుడున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయితేనేమి సగర ఉపర కులస్తులకి రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ ముందుకు విద్యాపరంగా ముందుకు పోవడానికి సహకరిస్తున్నారు. అంతేకాదు ఇప్పుడు ప్రపంచవ్యాప్త గుర్తింపు ఇచ్చేలా సగర కులస్తులకి దుర్గమ్మ గుడి చైర్మన్ కూడా మా సగర కులస్తుల కర్ణాటక రాంబాబు గారికి కేటాయించడం జరిగింది. అందుకు కూడా ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. కార్యదీక్ష అంటే ఏమిటి, భగీరథుడు అంటే భగీరథ ప్రయత్నం అంటే ఏమిటి, భగీరథ దీక్ష అంటే ఏమిటంటే ఆ భగీరథ దీక్షను పూనుకొని ఈ రోజున అనంతపురం నగర పట్టణంలో అనంత వెంకటరామరెడ్డి గారు ఎమ్మెల్యే గారు దగ్గరుండి ఒక భగీరథ ప్రయత్నంగా చేసుకుంటూ ఈరోజు టవర్ క్లాక్ బ్రిడ్జి నిర్మాణము అయితేనేమి, మిగతా రోడ్ల విషయంలో అయితేనే ముందుకెళ్తున్న సంగతి మీ అందరికీ తెలిసిందే. మేము కూడా ఒక చిన్న విన్నపం వినిపించుకుంటున్నాం. ఇప్పుడే ఈ యొక్క సర్కిల్ని భగీరథ సర్కిల్గా కూడా ప్రకటిస్తామని చెప్పేసి కౌన్సిల్లో పెడతామని మేయర్ గారు ఎమ్మెల్యే గారు చెప్పినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగే మాది ఇంకో చిన్న విన్నపం, ఇప్పుడు కడుతున్న టవర్ క్లాక్ బ్రిడ్జికి కూడా భగీరథ పేరు పెడితే మేము ఇంకా సంతోషిస్తామని పెట్టాలని మేము ఈరోజు డిమాండ్ చేయడం జరుగుతుంది.